సెంటర్. ఈ వీడియోలో మనం కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అసలు కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. రైట్, ఇది మనకు తెలియాలంటే ముందు బేసిక్ పాయింట్స్ వస్తే ఈ థీమ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ అని తెలుసు, 100%. ఇక్కడ టైం పీరియడ్ తీసుకుందాం, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుందాం, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం, అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రిన్సిపల్ 100%, టైం పీరియడ్ 2 years అన్న, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్ యానమేగా, అంటే ఏంటంటే సంవత్సరానికి 10% వడ్డీ వస్తే 2 years కి ఏమైంది, 2 into 10%. అంటే ఎంత పర్సంటేజ్, 20% అన్నది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. రైటా? అసలు అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మన ప్రిన్సిపల్ ఎంత ఎప్పుడు కూడా 100%, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 20, అప్పుడు అమౌంట్ ఏమైంది మనకి 120%. రైట్, నెక్స్ట్ చేద్దాం. ప్రిన్సిపల్ 100% కదా ఎప్పుడు కూడా, టైం పీరియడ్ 3 years అనుకుందాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% పర్ యానం అనుకుందాం. అప్పుడు మన సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైంది అంటే సంవత్సరానికి 15% అయితే 3 yearsకి ఏమైంది మనకి 3 into 15%, అంటే ఎంత మనకి 45% అన్నది సింపుల్ ఇంట్రెస్ట్. అప్పుడు అమౌంట్ ఏమైంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 100%, ఇంట్రెస్ట్ ఎంత 45, రెండు యాడ్ చేస్తే ఏమైంది మనకి 145%. ఇంకోటి చూద్దాం. ప్రిన్సిపల్ మనకి 100% కదా. రైట్, టైం పీరియడ్ ఏం చేద్దాం అంటే 4.5 years తీసుకుందాం. ఎంత, 4.5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుందాం అంటే 20% పర్ యానం, అంటే సంవత్సరానికి 20%. ఇప్పుడు మనకు కావాల్సింది 4.5 years కదా, ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. సంవత్సరానికి 20% అయితే 4 yearsకి ఏమైంది మనకి 4 into 20%, అంటే ఏమొచ్చింది మనకి 4 into 20%. ఇది 4 yearsకి. నెక్స్ట్ నీకు ఎంతకు కావాలి, హాఫ్ ఇయర్ అంటే 6 months. సంవత్సరానికి 20% అయితే 6 monthsకి ఏమైంది మనకి 10%గా. అప్పుడు మనకు వచ్చేది ఎంత, 80 + 10, అంటే ఇంట్రెస్ట్ ఏమొచ్చింది మనకి 90%. అప్పుడు టోటల్ ఏమైంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అప్పుడు టోటల్ ఏమొచ్చింది మనకి 190%. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ప్రిన్సిపల్ 100%, టైం పీరియడ్ టోటల్ 5 years అనుకుందాం. టోటల్ ఎన్ని ఇయర్స్ మనకి, టైం పీరియడ్ 5 years, ఇది కూడా ఇయర్సే కదా, టోటల్ 5 years. కానీ ఈ 5 yearsలో ఏం జరిగిందంటే ఫస్ట్ 3 years లాస్ట్ 2 years అని చెప్పాడు అనుకోండి. ఫస్ట్ 3 years 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. నెక్స్ట్ 2 years 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అప్పుడు మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. చూడండి, ఫస్ట్ 3 years 10% కాబట్టి ఏమైంది 3 into 10%. నెక్స్ట్ 2 years 20% కాబట్టి ఏమైంది ప్లస్ 2 into 20% చేస్తే 2 into 20 40, 3 into 10 30. అప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 30 + 40 70%. టోటల్ ఏమైంది మనకి 100 + 70 ఏమొచ్చుద్ది 170%. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం సింపుల్ గా, అప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం మనం. రైట్, ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సంటేజ్, 100% కదా. టైం పీరియడ్ ఏం చేద్దామంటే 7 years తీసుకుందాం. 7 years, ఫస్ట్ 2 years, ఓకేనా, ఫస్ట్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అనుకుందాం. నెక్స్ట్ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అనుకుందాం. ఇంకా రిమైనింగ్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35% అనుకుందాం. టోటల్ ఇంట్రెస్ట్ ఏమైంది మనకి, ఫస్ట్ 2 years 20% అంటే 2 into 20. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15, కానీ నీకు ఎన్ని ఇయర్స్ కావాలి 3 years. అప్పుడు ఏమైంది మనకి 3 into 15. నెక్స్ట్ 2 years ఎంత 35% పర్ యానం, అంటే ఏమైంది 2 into 35%. చేయండి. 2 into 20 ఎంత మనకి 40, 3 into 15 45 ప్లస్ 2 into 35 70. చెక్ చేద్దాం. 40 40 85 90 160 అంటే 155. ఎంత వచ్చింది మనకి 155% అనేది ఏంటిది మనకి ఇంట్రెస్ట్. అప్పుడు టోటల్ ఏమైంది 100 + 155 చేస్తే ఏమొచ్చింది టోటల్
225%. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చదవండి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 5,000 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years such that the rate of interest for the first 2 years is 10% per annum. For the next 3 years is 12% per annum. How much interest will he earn at the end of 5 years? ఓకే, తెలుగులో చూద్దాం. ఒక వ్యక్తి 5,000 రూపాయల మొత్తాన్ని సరళ వడ్డీకి 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు. ఇందులో మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 10% మరియు తదుపరి 3 సంవత్సరాలకు 12% వడ్డీ రేటు ఉన్నది. 5 సంవత్సరాల చివరిలో అతనికి వచ్చే వడ్డీ ఎంత? టోటల్గా ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకి? 5 years. ఓకే, ఫస్ట్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% పర్ యానం. ఇది ఫస్ట్ 2 yearsకి. ప్లస్ నెక్స్ట్ 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి ఇచ్చింది? 12% పర్ యానం. ఫస్ట్ 2 years సంవత్సరానికి 10%, నెక్స్ట్ 3 years సంవత్సరానికి 12%. చేస్తే ఏమైంది? 2 into 10 20%, ప్లస్ 3 into 12 36%. 20 + 36 ఏమైంది? 56% అన్నది ఏంటిది మనకు వచ్చేది? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత పర్సంటేజ్? 56%. ఇందులో 56% వచ్చింది మనకి ఇంట్రెస్ట్. అసలు ఎంత మనకి? 5,000. అందులో నీకు వచ్చే వడ్డీ ఎంత? 56%. అంటే బై 100 కదా. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 50 into 56 ఏమైంది మనకి? 250 30 280 0 అంటే ఎంత? 2,800. ఈ విధంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ ఇంట్రెస్ట్ అడిగితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు. రైట్, క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చాడు. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 8,000 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 8 years such that the rate of interest for first 3 years is 12% per annum. For the next 5 years is 18% per annum. How much interest will he earn at the end of 8 years? ఒక వ్యక్తి 8,000 రూపాయల మొత్తాన్ని సరళ వడ్డీకి 8 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు. మొదటి 3 సంవత్సరాలకు వడ్డీ రేటు 12% మరియు తదుపరి 5 సంవత్సరాలకు 18%గా ఉంది. 8 సంవత్సరాల చివరిలో అతనికి వచ్చే వడ్డీ ఎంతని అడిగాడు. వెరీ సింపుల్, మనం క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎంత ఇచ్చాడు చూడండి. ఫస్ట్ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మొదటి 3 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, ప్లస్ నెక్స్ట్ తర్వాత 5 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 18%. ఇది మొత్తం చేస్తే వచ్చేది ఏంటిది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్. 3 into 12 ఎంత మనకి? 36%, ప్లస్ 5 into 18 50 + 40 ఎంత మనకు వచ్చేది? 90%. 90 100 వచ్చేది ఎంత మనకి? 126% అనేది ఏంటిది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అసలు ప్రిన్సిపల్ ఎంత? 8,000. అందులో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 126% వస్తుంది. 8,000లో 126% అంటే బై 100 కదా. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 126 into 80 ఒక 0 ఉండాలి. 8 into 6 48 జీరోకి ముందు 8 ఈ 2 అవుతాయి. ఇది మనకి 100 into 8 అంటే 8,000 అంటే అరౌండ్ ఆన్సర్ 10,000లో ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి? ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఎర్న్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 7.25% per annum for first 8 years. 8.5% per annum for next 6 years and the 6.5% for the final 4 years. If the total interest earned during these 18 years was 35,100, then what was the original sum invested? ఒక అసలు మొత్తంపై మొదటి 8 సంవత్సరాలకు 7.20% వడ్డీ రేటు చొప్పున, తదుపరి 6 సంవత్సరాలకు 8.5% వడ్డీ రేటు చొప్పున, చివరి 4 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ లభిస్తుంది. ఈ 18 సంవత్సరాలలో వచ్చిన మొత్తం వడ్డీ 35,100.
అయితే పెట్టుబడి పెట్టిన అసలు ఎంత, అసలు అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. వెరీ సింపుల్. ఫస్ట్ 8 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 7.25%. నెక్స్ట్ 6 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8.5% పర్ యానం. ప్లస్ నెక్స్ట్ 4 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6.5% పర్ యానం. ఇది మొత్తం చేస్తే మనకు వచ్చేది ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. 8 7s are 56. 8.25 means 2. 56 plus 2 58% plus 6 8s are 48. 0.5 into 6 3. 48 plus 3 how much 51% plus 4 6 are 24. 0.5 4 2. 24 plus 2 how much 26%. Right. Now move to the addition. 50 50 100. 100 plus 20 120. 120 plus 15 135% ఈజ్ ద. ఇక్కడ మనకు వచ్చిన 135% దేనికి ఈక్వల్ అయింది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు 35,100. అంటే 135% మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఎంత అని చెప్పాడు 35,100. అడిగింది ప్రిన్సిపల్లే కదా, ఒరిజినల్ సమ్ ఇన్వెస్టెడ్ అసలు. అసలు అంటే ఎప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ అని చెప్పాం మనం 100% ఎంత. ఓకే, తెలియకపోతే సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోయిందండి. ఏమి ఇచ్చాడో చూద్దాం. 100 into 35,100 ఈజ్ ఈక్వల్ టు 135 into క్వశ్చన్ మార్క్. మన క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 9 టేబుల్ క్యాన్సిల్ అయిపోద్దండి. 9 టేబుల్ క్యాన్సిల్ అయింది. చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఇంకా మనం అసలు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు, అసలు క్యాలిక్యులేషనే లేకుండా. అది ఎట్లా అన్నది కూడా ఒకసారి చెప్తాను, మీరు క్లారిటీగా చూడండి. రైట్. 9 టేబుల్ అయినా 5 టేబుల్ అయినా మీ ఇష్టం. 9 1 9s are 9 మనకు ఉండేది 45. 9 5s are 45. నెక్స్ట్ 9 3s are 27. 27 అంటే మనకు ఉండేది 81. ఎంత మనకి 9 9s are 81. రైట్. ఇప్పుడు డైరెక్ట్ 15 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 15 2s are ఎంత మనకి 30. నెక్స్ట్ మనకు ఉండేది 90. 90 అంటే 15 6 0 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి 26 ఇంటూ 100 అంటే 2 zeros అంటే ఆన్సర్ 26,000. 26,000 అంటే మనకి ఏమవుతుంది ఆప్షన్ డి. రైట్. ఇటువంటి సేమ్గా నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. రైట్. చూడండి ఏమి ఇచ్చాడు. భావన బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum for first 3 years and 8% per annum for next 2 years and 10% per annum for the period beyond 5 years. If she paid a total simple interest of 12,750 at the end of 7 years, then how much money did she borrow? భావన కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. దీనిపై మొదటి 3 సంవత్సరాలకు 5% చొప్పున వడ్డీ రేటు, తదుపరి 2 సంవత్సరాలకు 8% చొప్పున వడ్డీ రేటు, 5 సంవత్సరాల తరువాత కాలానికి 10% చొప్పున వడ్డీ రేట్లు వర్తించాయి. 7 సంవత్సరాల చివరిలో ఆమె చెల్లించిన మొత్తము సాధారణ వడ్డీ 12,750. అయితే ఆమె ఎంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. రైట్. వెరీ సింపుల్. భావన ఏం చేసింది, ముందు అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. ఫస్ట్ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5% per annum. సంవత్సరానికి 5% అంటే 3 yearsకి ఏమైంది 3 into 5%. ఇది ఫస్ట్ 3 years. నెక్స్ట్ 2 years ఎంత అని చెప్పాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum. అండ్ బియాండ్ 5 years 5 సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం మనకి ఇచ్చింది 7 years కదా. 7 yearsలో 3 years 2 years అయిపోయిందంటే ఇంకెన్ని ఇయర్స్ ఉంటుంది మనకి 2 years ఉంటుంది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాడు మనకి 10% per annum. రైట్. యాడ్ చేద్దాం. 2 into 10 20%, 2 into 8 16%, ప్లస్ 3 into 5 ఎంత 15%. 15 plus 15 30, 30 plus 20 50, 50 plus 1 ఎంత మనకి వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత
51%. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు చెప్పండి మనకి 12,750. 51% మనకి 12,750 అయితే ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సంటేజ్ మనకి 100% ఎంత తెలియపోతే ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమొచ్చిందో చెప్పండి, 100 ఇంటూ 12750 ఈజ్ ఈక్వల్ టు 51 ఇంటూ క్వశ్చన్ మార్క్. అంటే ఖచ్చితంగా 51 టేబుల్ ఇందులో క్యాన్సిల్ అయిపోయింది. రైట్, చూద్దాం చూడండి. 51 ఇందులో ఎన్ని టైమ్స్, 51 2s are 102. 102 అంటే మనకు ఉండేది 25, అంటే 255. ఎన్ని టైమ్స్ మనకి, 5 టైమ్స్. అంటే 250 ఇంటూ 100 ఏమైంది మనకి 25,000. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ